మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఎంక్రోచ్మెంట్స్ పేరుతో వడ్డీలు తీసేస్తున్నారు. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కొల్లు రవీంద్ర గారికి అవకాశం ఇచ్చారు, ఊరిని ఉద్ధరించమని అవకాశం ఇచ్చారు. ఆయన ఉద్ధరిస్తున్నాడు, ప్రజలు కోరుకున్నారు ఉద్ధరించమని, ఆయన ఉద్ధరిస్తున్నాడు. కాబట్టి మనకెందుకని చెప్పని మేము ఎక్కడా కూడా ఆయన ఉద్ధరించే కార్యక్రమంలో మేము ఎక్కడ అడ్డంకి చెప్పట్లేదు. కానీ ఎంత నీచానికి దిగజారుతున్నారంటే వీళ్ళు అధికారులు కూడా ఎంత అంటే మరి మున్సిపల్ కమిషనర్ అనేవాడు ఎంత తొత్తుగా మారి నీచంగా దిగజారి ప్రవర్తిస్తున్నాడంటే, ఈ జిల్లా కోర్టు సెంటర్లో అంటే సాయిబాబా గుడి దగ్గర నుంచి జిల్లా కోర్టు వరకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసేసి వెళ్ళిపోయాక కమిషనర్కి ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది, బహుశా దగ్గరలోంచి వచ్చి ఉంటుంది. వెంటనే ఆ ఫోన్ మాట్లాడి గబగబా ప్రొక్లైన్ పిలవండి వెనక్కి అని చెప్పని జిల్లా కోర్టు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ప్రొక్లైన్ వెనక్కి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు లోపలికి వెళ్తాకున్నటువంటి ర్యాంప్ని, అంతకుమించి వేరే మార్గం కూడా లేదు లోపలికి వెళ్తాకి, ఆ ర్యాంప్ మించి అదొకటే చిన్న ర్యాంప్, ఆ ర్యాంప్ని ప్రొక్లైన్తో పైశాచికంగా పొప్పు చేసి వెళ్ళాడు ఆయన. దాన్ని మరి మా పార్టీ ఆఫీసులోకి లోపలికి వెళ్తాకి మరి అంత నీచంగా ఒక అధికారి దిగజారి ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా, వ్యక్తులకు తొత్తుగా మారి ప్రవర్తిస్తున్నప్పుడు మరి ఏం చేయాలి? తీసుకుని మేము చిన్న ఇనప మొక్కలు వేసుకుని దాని మీద ఇనప బద్దీలు వేసుకుని దాడతాకి, అదొకటే కాకుండా అవతలేపు మురుక్కాలకి పార్టీ ఆఫీస్కి మధ్యలో పెద్ద గొయ్యి పెట్టేసేసి, అసలు ఇదేం పైశాచిక ఆనందమో నాకు అర్థం కావట్లేదు. అధికారివా ఏమన్నా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తవా నువ్వు? చేసుకుంటే వచ్చి ఆ ఇనప బద్దీలు వేసుకుని అటు ఇటు మట్టి పోసుకున్నాం, కాలువకు అటు ఇటు. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళాల్సిన పని లేదా? మరి మున్సిపల్ ఆఫీస్ ముందు లేదు ర్యాంప్, ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కన రెవెన్యూ కళ్యాణ మండపం ముందు లోపలికి వెళ్తాకి లేదా? ఎవరింటి అందరింటి ముందుకు ఉందిగా, మున్సిపల్ ఆఫీస్ ముందు, ఆర్పేట పోలీస్ స్టేషన్ ముందు. ఇంకా వ్యాపారం, పచ్చి వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఫైర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి యొక్క కళ్యాణ మండపం ఇంత బెడ్డ కూడా తీల. ఊరంతా కాలువల మీద తీసేయాలి, కొల్లు రవీంద్ర గారి ఇంటి ముందు మాత్రం కాలువల మీద తీయకూడదు. చాలా చోట్ల వార్డు ఇన్ఛార్జీలకి బేరం మాట్లాడుకుంటే మళ్ళీ కావాలంటే రామానాయుడుపేటలో జ్యూస్ షాప్ ఏం జరిగిందో చూసుకోండి, కొట్టేశారు ఊరంతా, మొత్తం పేట సెంటర్ అంతా కొట్టేశారు. మళ్ళీ వెళ్ళి అధికారులకు డబ్బులు ఇచ్చాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, మళ్ళీ మమ్మల్ని అంటే మళ్ళీ కట్టేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ బయటికి కూడా మళ్ళీ షెడ్ వేసేసారు కదా. అంటే తెలుగుదేశం వార్డు ఇన్ఛార్జీలకి చేతులు తడిపితే, అధికారులకు ముడుపులు ఇస్తే మళ్ళీ కొట్టేసి మళ్ళీ కట్టుకుంటున్నారు. నిర్మలా స్కూల్ దగ్గర మొత్తం అంటే రెక్కాడితే కానీ, అంటే బడ్డీ కొట్టు తీసి పొద్దున్నుంచి రాత్రి దాకా ఆ బడ్డీ కొట్టు తిరగటం వల్ల మాత్రమే బతుకుదేరు ఎల్లబూర్చేటువంటి అందరినీ కూడా కొట్టేసేసి, మున్సిపాలిటీ కాలువనే కాకుండా మున్సిపాలిటీ ఆస్తి మొత్తాన్ని ఆక్రమించు నిర్మాణం చేసి వ్యాపారం చేస్తున్న షెడ్డును మాత్రం ముట్టుకోకూడదు. మంత్రి గారు ఫోన్ చేశాడు, ముట్టుకోవద్దని చెప్పని కమిషనర్ గారు అడ్రస్ వచ్చేయండి. ఇట్లా బందర్లో ఎక్కడెక్కడ కావాలంటే పచ్చిగా వార్డు ఇన్ఛార్జీలకి డబ్బులు ఇచ్చిన చోట, అలాగే అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్ళీ కట్టుకుంటున్నారు, అవి వదిలేస్తున్నారు కొన్ని చోట్ల. ఈ తప్పుడుతనాన్ని కట్టిపెట్టమని చెప్పని, ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అధికార పార్టీ అధికారం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర చేతిలో ఉన్నటువంటి అధికారం. బ్యాటరీ లైట్లో బ్యాటరీలు కొత్తగా వేసినప్పుడు ఫుల్లుగా వెలుగుతుంది. రోజు రోజు వాడుతున్న కొందికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది. అధికారులు గుర్తుపెట్టుకోండి, రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయండి, తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి, కక్షపూరితంగా ఉద్యోగం చేయబాకండి. కొట్టారు, మేము ఎక్కడ మాట్లాడట్లా, ఎందుకంటే ఉద్ధరించమని ఓటేశారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి
మనం ఎందుకు అడ్డుపట్టం అని చెప్పి మేము ఎక్కడ రాలే, మంచిదే కదా ఉద్ధరించు. అట్లాని పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చానో లేదా మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు, అవి మాత్రం ముట్టుకోరు. ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేయమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం. మేము ర్యాంప్ వేసుకు అంటే ఇనప బద్ది వేసి మట్టేసి వేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చాడంటే జీతానికి ఇక్కడికి 10,000 జీతానికి 5-7,000 జీతానికి వచ్చాడంటే ఇక్కడికి 10 ఏళ్ల క్రితం. ఆడు అసలు అధికారులనే ఉచ్చపోయించేస్తున్నాడు. అసలు మామూలుగా వీళ్ళందరూనేమో గ్రూప్ 1 యూపీఎస్సి పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా, కలెక్టర్లుగా, డిఎస్పీలుగా పనిచేస్తుంటే, మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే వీళ్ళని నాడేవాడు 5,000 రూపాయలు 7,000 రూపాయలకి అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ వీళ్ళందరినీ ఉచ్చపోయించి ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకొచ్చారు. ఏంటండి డిఎస్పీ గారు, ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు, ఏదో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మట్టి వేసుకోవడం తప్ప అని అడిగాం. తప్పేం కాదు సార్, అసలు కొరతమే తప్పు మీది అన్నాడు. మట్టి వేసుకుంటున్నామండి, లోపలికి వెళ్ళాలి, లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి, తుడవాలంటే లోపలికి వెళ్ళాలి. మరి ఇంత పెద్ద కాలం ఎట్ట దాటి వెళ్తారు? లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపుని బద్దలు కొట్టి పైశాచిక ఆనందం ఇట్లా చేస్తున్నారు. ఇదే ఇంతేనా సార్? కాదండి, ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. రమ్మని హ్యాండ్ ఓవర్ చేసుకోమని నేను చెప్పాను. మున్సిపల్ అధికారులు వచ్చారు. అబ్బాయి నాకేం తెలియదండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారికి, భాషా గారికి ఫోన్ చేశాడండి, భాషా గారు డిఎస్పీ గారికి ఫోన్ చేశారండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారు ఉన్నారు, నువ్వు వెళ్ళి అక్కడ పేరున నేను వాళ్ళందరినీ ఎరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి వచ్చేయమని చెప్పారండి. వచ్చామండి అన్నాడు. మరి పడగొట్టేయండి అన్న, ఆర్డర్ లేనిది మేము కొడతామండి అన్నాడు. సరే ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాం డిఎస్పీ గారు అన్న. ఏం లేదు సార్, సస్తన ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయి చేయండి. అంటే నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు. అంటే మీరు అధికారులను ఊసుగొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడో పిరిగోడు ఎవడు లేడు. నుచ్చెలు వేసి దొడ్డి గుమ్మంలో గోడకు నుచ్చేసి దూకేసి స్థితిలో ఎవడు లేడు ఇక్కడ. మా హక్కులకి మేము పోరాడతాం, ధర్మంగానే ఉన్నాం, న్యాయబద్ధంగానే ఉన్నాం, ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం.